ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో ఈ బ్యూటిఫుల్ వాల్ డెకార్ డిఐవైని మీ అంతకు మీరే ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియోకి నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ యూజ్ చేస్తున్నాను. నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఐస్ క్రీమ్ స్టిక్స్తో మనం చాలా క్రాఫ్ట్స్ అండ్ డిఐవైస్ చేయొచ్చు అండ్ చాలా ఈజీగా కూడా ఉంటాయి. మనకు అమెజాన్లో 180 to 200 రూపీస్లోనే మీకు 1000 ఐస్ క్రీమ్ స్టిక్స్ వస్తాయి. నేను తీసుకున్న ప్యాకెట్ వచ్చేసి దట్స్ 200 రూపీస్ కాస్ట్. ఐ థింక్ మోర్ దాన్ 1000 స్టిక్సే వచ్చాయి నాకు. అండ్ కొన్ని డ్యామేజ్డ్ పీసెస్ ఉంటాయి. నేను ఇప్పుడు చేసే డిఐవైకి ఆ డ్యామేజ్డ్ పీసెస్ అనేవి తీసుకోకూడదు. ఎక్కడో మనకు 100 పీసెస్లో 1 or 2 డ్యామేజ్డ్ పీసెస్ ఉంటాయి. అవి మాత్రం పక్కకు తీసి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఐస్ క్రీమ్ స్టిక్స్తో డిఐవైస్ అనేది ఎప్పుడైనా చాలా ఈజీగా ఉంటాయి. నేను ఇప్పుడు చేసే డిఐవై అంతా ఓన్లీ ఐస్ క్రీమ్ స్టిక్స్ మాత్రమే యూజ్ చేసి చేస్తున్నాను. అండ్ మన డిఐవైకి బేస్ డిజైన్ వచ్చేసి హెక్సాగాన్. ఈ షేప్లోనే మొత్తం డిజైన్ అంతా ఉంటుందన్నమాట. నేను ఒక సిలికాన్ గ్లూని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు, ఫెవికాల్ అయినా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి ఈజీగా స్టిక్ అయిపోతాయి. సో ఈవెన్ ఫెవికాల్ కూడా వర్క్ అవుతుంది. నేను డ్యామేజ్డ్ పీసెస్ అని మెన్షన్ చేశాను కదా. డ్యామేజ్డ్ పీసెస్ అంటే మనకు కొంచెం బెండ్ అయినవి కానీ అండ్ స్ట్రైట్గా లేకపోవడం కానీ అండ్ కొంచెం కట్ అయినవి, ఇలాంటివన్నీ ఈ డిఐవైకి యూజ్ ఉండదు. సో మనకు అంత నీట్గా ఉన్నవి స్ట్రైట్ అండ్ ఎక్కడ కట్ అవనివి మాత్రమే తీసుకుంటాం. అండ్ షేప్ వచ్చేసి నేను అంతా హెక్సాగాన్ షేప్లోనే ఒక 10 to 12 సర్కిల్స్ చేస్తాను అనమాట. 12 హెక్సాగాన్ సర్కిల్స్ చేస్తాను. సో మీ వాల్ ఎంత లెంత్ ఉంది అండ్ మీ వాల్కి సరిపడా షేప్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది కంప్లీట్లీ కస్టమైజ్డ్ అనమాట. మీ వాల్ ఎంత ఉంది, మీకు ఎన్ని హెక్సాగాన్స్ కావాలి అనేది అది మీ ఇష్టం. సో నేను అలా మొత్తం నా బేస్ డిజైన్ని ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాను, అలా అన్ని హెక్సాగాన్స్ క్రియేట్ చేస్తూ. దిస్ ఈజ్ ఫస్ట్ లేయర్. ఫస్ట్ లేయర్ అనేది ఫినిష్ అయిపోయింది అండ్ మనకు షేప్ అంతా అర్థమైపోయింది. సో ఇంత సైజులో చేస్తున్నామని. ఇప్పుడు సేమ్ ఇదే షేప్ పైనే మనము 2 లేయర్స్ మళ్ళీ స్టిక్ చేస్తున్నాం. అంటే ఇప్పుడున్న ఆల్రెడీ క్రియేట్ చేసిన షేప్ పైనే మళ్ళీ 2 టైమ్స్ని ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది స్టిక్ చేస్తున్నాము. అంటే సేమ్ ఫస్ట్ లేయర్ లాగే సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ లేయర్ ఫినిష్ అయిపోయింది. నేను థర్డ్ లేయర్ స్టార్ట్ చేస్తున్నాను ఐస్ క్రీమ్ స్టిక్స్ని స్టిక్ చేయడం.
ఇప్పుడు 3 లేయర్స్ స్టిక్ చేయడం అయిపోయింది. ఇప్పుడు కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. 4 or 5 బేస్డ్ ఆన్ యువర్ సైజ్. మీకు నచ్చినన్ని స్టిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ బేస్ని ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రా స్టిక్స్ని స్టిక్ చేస్తాం అక్కడ. సో అక్కడ మనం ఏమన్నా చిన్న చిన్న హోమ్ డెకార్ ప్రొడక్ట్స్ అనేవి అక్కడ పెట్టొచ్చు. సో మన పాప్సికల్ స్టిక్స్ అనేవి ప్లెయిన్గా అయినా ఉంచొచ్చు, ఆర్ఎల్స్ అలా అయినా ఏమన్నా డెకార్ ఐటమ్స్ పెట్టొచ్చు. నేను ఇక్కడ 4 to 5 స్టిక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అక్కడ నేను సేమ్ బేస్ పైనే 10 or 15 స్టిక్స్ని స్టిక్ చేస్తున్నాను. సో దట్ నేను అక్కడ ఏమన్నా ఆ చిన్న షెల్ఫ్లో నేను ఏమన్నా హోమ్ డెకార్ ఐటమ్ అనేది ఫిక్స్ చేయొచ్చు. సో ఇలా 10 or 15 స్టిక్స్ చేశాక మీకు ఇలా బేస్ అనేది వస్తుంది. దీనిపైన మనం ఏమన్నా హోమ్ డెకార్ ఐటమ్ పెట్టుకోవచ్చు అనమాట. దట్ ఈస్ కంప్లీట్లీ యువర్ విష్. మీరు ప్లెయిన్ పాప్సికల్ స్టిక్స్ పెడతామన్నా అలానే పెట్టొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇలా బేస్ క్రియేట్ చేసుకుంటే మీరు తర్వాత ఏమన్నా హోమ్ డెకార్ ప్రొడక్ట్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ డిఐవై అనమాట. కంప్లీట్ వాల్ని ఈ ఒక్క పాప్సికల్ స్టిక్స్ ఆర్ ఐస్ క్రీమ్ స్టిక్స్తో మీరు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు డిఐవై అనేది కంప్లీట్ చేయొచ్చు. నేను ఇలా కొన్ని బేస్ అనేది క్రియేట్ చేసేసాను. సో మనం ఆల్మోస్ట్ డన్ విత్ ద బేస్. దిస్ ఈజ్ ద కంప్లీట్ బేస్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పెయింటింగ్ అనమాట. సో యాక్చువల్గా నా వాల్ వచ్చేసి వైట్ కలర్. సో నేను డార్క్ కలర్తో పెయింట్ చేయాలనుకున్నాను. నేను బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ వాల్ వచ్చేసి బ్లూ ఆర్ ఎల్లో అనుకోండి. ఇప్పుడు ఒకవేళ ఎల్లో అనుకోండి, బ్రైట్ కలర్స్ లైక్ బ్లూ ఆర్ బ్లాక్ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీది బ్రైట్ కలర్స్ అనుకోండి, మీరు పేస్టల్ కలర్స్ చూస్ చేసుకోవచ్చు లైక్ స్కై బ్లూ ఆర్ లైట్ కలర్ పింక్ ఆర్ లైట్ ఎల్లో కలర్. సో అలాంటి కలర్స్ చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ కలర్ చూస్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు మరీ థిక్గా వాల్ ఉన్నప్పుడు మీరు అలాగే డైరెక్ట్గా పాప్సికల్ స్టిక్స్ని పెట్టొచ్చు వితౌట్ ఎనీ పెయింట్. బట్ నాకు పెయింట్ వేయాలనిపించి నేను మొత్తం ఏదేదైతే స్టిక్ చేశానో దానికంతా నేను బ్లాక్ కలర్ పెయింట్ చేస్తున్నాను. నేను యూజ్ చేసిన పాప్సికల్ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ లింక్స్ కానీ అండ్ పెయింట్ లింక్స్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఏమైనా పాప్సికల్ స్టిక్స్ కొనాలనుకుంటే మీరు ఆ లింక్ యూజ్ చేసుకొని కొనుక్కోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ నేను ఏ స్టిక్స్ అయితే యూజ్ చేశానో అవి మీరు తీసుకోవచ్చు. సో మనం ఆల్మోస్ట్ ఎండ్ వచ్చేసాము. పెయింటింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. అండ్ మీరు ఒకవేళ నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ కంపల్సరీగా క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీరు ఈజీగా చూడొచ్చు. అండ్ నేను వచ్చేసి 3M డబుల్ సైడ్ టేప్ యూజ్ చేస్తున్నాను. ఈ టేప్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. సో మనకు ఈజీగా డిఐవై స్టిక్స్ అనేది పడిపోకుండా ఉంటుంది. మనకు లాంగర్ టైం వరకు స్టిక్ అయి ఉంటుంది. సో నేను 3M టేప్ని యూజ్ చేస్తున్నాను. అండ్ డబుల్ సైడ్ టేప్ అనేది నేను అంత స్టిక్స్ దగ్గర బేస్కి అంటించి నేను ఆ డబుల్ సైడ్ టేప్ అనేది తీసేసి వాల్కి స్టిక్ చేస్తాను. వాల్కి స్టిక్ చేసేటప్పుడు కరెక్ట్గా మనం షేప్లో అంటిస్తున్నామా లేదంటే కొంచెం క్రాస్గా చూస్తున్నామా చూసుకొని స్టిక్ చేయండి. సో ఇది మన ప్లెయిన్ పాప్సికల్ స్టిక్స్ డిఐవై అనమాట. మీరు ఒకవేళ ప్లెయిన్గా ఉంచుకోవాలనుకుంటే ఇలా ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ హోమ్ డెకార్ ప్రొడక్ట్స్ పెడితే ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ చిన్న చిన్న డెకార్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి కూడా నేను డిఐవై చేశాను. నేను ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను అవి ఎలా చేసుకోవాలి అనేది. సో ఇది వచ్చేసి చిన్న బర్డ్ హౌస్, దానికి నేను పెయింట్ వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ క్యాక్టస్ అనమాట. సో పేపర్తో ఫ్లవర్ ప్లాంట్ చేసినట్టు చేశాను. అండ్ ఇది కూడా చాలా ఈజీ, విత్ ఇన్ 5 to 10 minutesలో మీరు అది చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పేపర్ కప్తో యూస్ చేసి అండ్ జూట్ రోప్తో యూస్ చేసి నేను ఒక డిఐవై చేశాను, ఫ్లవర్ వాజ్ లాగా. అది జస్ట్ పేపర్ కప్ అనమాట. పేపర్ కప్తో నేను జూట్ రోప్ యూజ్ చేసి అలా చేశాను. అండ్ నెక్స్ట్ కూడా అంతే, పేపర్ కప్ యూజ్ చేసి బ్యాంబూ స్టిక్స్ యూజ్ చేసి ఫ్లవర్ వాజ్ చేశాను. సో ఇవి చాలా సింపుల్ అండ్ ఈజీ, బడ్జెట్ ఫ్రెండ్లీ హోమ్ డెకార్ ఐటమ్స్ అనమాట. మనం థౌజండ్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసే కన్నా ఇలాంటి సింపుల్ డిఐవైస్ చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మీరు బిఫోర్ ఆఫ్టర్ చూడండి, విత్ ఇన్ 200 రూపీస్లో మనం ఇంత మంచి డిఐవై ప్రొడక్ట్ చేసాము. సో మీకు ఇలాంటి మోర్ వ్లాగ్స్, ఫ్యాషన్, డిఐవై వీడియోస్ కావాలనుకుంటే subscribe to my channel. For the daily updates, follow me on Instagram, Mahnika Shetty, and stay happy, stay safe. Bye bye. See you in the next video.